నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో మేడిగడ్డకు రేవంత్ రెడ్డి మంత్రులు. అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సులో బయలుదేరనున్న సీఎం. సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలు, కృష్ణా జలాలపై వాస్తవాలు చెప్పామన్న సీఎం రేవంత్. నల్లగొండలో నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ. కృష్ణా జలాల పరిణామాలను ప్రజలకు వివరించనున్న కేసీఆర్. అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న సీఎం జగన్ కసరత్తు. 7వ జాబితాపై అందరిలో ఉత్కంఠ. ఢిల్లీ ముట్టల్లో యూపీ, హర్యానా, పంజాబ్ రైతు సంఘాలు. కేంద్రంతో రైతు సంఘాల చర్చలు అసంపూర్ణం. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తుండగా ఈ పర్యటనకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, బీజేపీలు నిర్ణయించాయి. ప్రభుత్వం మేడిగడ్డకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తుండగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం లేదంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు సమాన దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. మేడిగడ్డను కాంగ్రెస్, బీఆర్ఎస్లు రాజకీయం కోసం వాడుకుంటున్నాయని కమలం పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం తీరును అసెంబ్లీలో ఎండగట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో మేడిగడ్డ సందర్శనకు ఒక ప్రత్యేకమైనటువంటి బస్సు ఏర్పాటు చేసి అక్కడ తీసుకువెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి అక్కడ భౌతికంగా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి డ్యామేజ్ అయింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అఖిలపక్ష నేతలందరినీ పరిశీలించి దాని మీద ఒక నివేదిక తయారు చేసి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కలిసి వెళ్లడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా బీజేపీ నుంచి, అదే విధంగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నుండి కూడా ఎమ్మెల్యేలను, మంత్రులను, వీళ్ళందరినీ మాజీ మంత్రులను కూడా ఆహ్వానించారు. అయితే దీన్ని తాము వీటికి అన్నిటికీ దూరంగా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి కంటే ముందే బీజేపీ నేతలు ఎప్పుడైతే బ్యారేజ్ డ్యామేజ్ అయింది, పగులు ఏర్పడ్డాయన్నటువంటి విషయం తెలవగానే బీజేపీ ప్రజాప్రతినిధుల బృందము, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ బృందం వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేడిగడ్డ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా సందర్శించాలన్నటువంటి ఒక లేఖను కేంద్ర జలవనరుల శక్తి మంత్రికి లేఖ రాశాడు. అందులో భాగంగానే వాళ్ళు వచ్చి దీన్ని మీరు సందర్శించి ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నారు. అప్పుడే తాము పూర్తిగా వీటి అన్నిటి మీద ఒక సర్వే నిర్వహించి ఒక నివేదిక కూడా రూపొందించామన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ పార్టీ ప్రతినిధులు, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేశారు. వీటన్నిటికీ ప్రభుత్వం కేవలం రాజకీయ అంశంగానే మార్చుతున్నారు, వీటన్నిటిని తమకు అనుకూలంగా మార్చుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఆ ప్రాజెక్టు సంబంధించిన విషయాలన్నీ బీజేపీ ఇప్పటికే వాటిని పరిశీలించి ఒక నివేదిక రూపొందించిందన్న విషయాన్ని ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్ననే ప్రకటించారు. ఈ రోజు జరిగేటువంటి పర్యటనకు తాము దూరంగా ఉంటున్నట్టు ఎమ్మెల్యేలు ప్రకటించారు. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ ప్రజాప్రతినిధులు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్నందున పోలీస్ ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్దకు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 4 ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 45 మంది ఎస్ఐలు, 800 వరకు కానిస్టేబుల్, హోంగార్డులు విధుల్లో ఉన్నారు. ఇప్పటికే గ్రే హౌండ్స్ బృందాలు అడవులు, సరిహద్దులోని తీర ప్రాంతాలను జల్లెపడుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. ఈ రోజు మధ్యాహ్నం 3:30 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించిన సందర్భంలో కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మావోయిస్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూస్తే 3 రాష్ట్రాల సరిహద్దు కాకుండా ముఖ్యంగా ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ దేశంతో మొత్తం సుమారు 1000 మంది పోలీసులతో పాటు భారీ పహారీ కూడా తాగడం జరుగుతుంది. డ్రోన్ కెమెరాలతో కూడా సర్చింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కూడా వారి ప్రాంతాలలో కూడా వారు కూడా కూంబింగ్ అంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అడవులలో వారు కూడా మొత్తం కూంబింగ్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ మన ఇక్కడ మెడిగడ్డకి వచ్చేసరికి మొత్తం మీద 4 మంది ఎస్పీలు, 8 మంది డిఎస్పీ స్థాయి అధికారులు, వారే కాకుండా మరో 20 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలు, 800 పైచిలకు కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ వీరందరూ కూడా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇదే క్రమంలో కాకుండా మరో పక్కన గ్రే హౌస్ సంబంధించిన బలగాలు కూడా పారామిలిటరీ బలగాలు, గ్రే హౌస్ బలగాలు కూడా మొత్తం ఏజెన్సీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం మీద భారీగా కూంబింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క అడుగున క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అయిన ప్రాంతం. ఇటు పల్మెల కూడా చాలా అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఇటు తెలంగాణ సరిహద్దు, ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు. థ్యాంక్ యూ సుధాకర్. వెస్ట్ చూస్తారు, వెస్ట్ వైపు చూస్తారు, పబ్లిక్ ఈస్ట్ చూస్తారు, వీళ్ళు ఇటు చూస్తారు. సో నా క్వశ్చన్ అనేది ఇటు పెడదామా, డైస్ అక్కడ పెడదామా? న్యాచురల్ ఓరియంటేషన్ ఇక్కడ
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కలిశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న శోభన్ రెడ్డి హస్తం గూటికి చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ముఖ్యమంత్రితో డిప్యూటీ మేయర్ దంపతులు భేటీ అయ్యారు. మరో 2 రోజుల్లో శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాజాగా ఇప్పుడు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కలిశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న శోభన్ రెడ్డి హస్తం గూటికి చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ముఖ్యమంత్రితో డిప్యూటీ మేయర్ దంపతులు భేటీ అయ్యారు. మరో 2 రోజుల్లో శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాజాగా ఇప్పుడు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, రెడ్డితో కాసేపటి కిందట డిప్యూటీ మేయర్ శ్రీలత అలాగే వారి భర్త శోభన్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నా కానీ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇక కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా ఇటు డిప్యూటీ మేయర్ శ్రీలత అలాగే వారి భర్త శోభన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా ఇటు కేటీఆర్ అపాయింట్మెంట్ కోరినా కానీ ఇవ్వకపోవడం, అలాగే ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్నా కానీ మాకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి దానిపైనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు మనకున్నటువంటి సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మనకున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.